హాయ్ ఫ్రెండ్స్, మీకు చింతలపూడి చేపల పులుసు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి. మరి డిసెంబర్ చల్లచల్లని కాలంలో వేడివేడిగా ఈ చేపల పులుసుని అన్నంలో కలుపుకొని తింటే అబ్బా ఎంతో కమ్మగా ఉంటుంది. మరి తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ముందుగా చేపని చక్కగా కట్ చేసుకొని దానికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిలువుగా కోసుకున్న మిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు అన్నీ కలుపుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చేపలో మంచి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించి హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తాయి. మరియు విటమిన్ D3 ఇది ఎముకల పుష్టికి సహకరిస్తుంది. అదేవిధంగా విటమిన్ B2 నోటిలో అల్సర్లు రాకుండా పనిచేస్తుంది. అవే కాకుండా చేపలో ఇంకా ఎంతో విలువైనటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఫ్రెండ్స్. తరువాత ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండు పులుసుని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీ చర్మ సౌందర్యానికి, మీ కంటి చూపుకి, జుట్టు ఒత్తుగా పెరిగేదానికి మరి ఇంత విలువైనటువంటి చేపని మీ ఆహారంలో వారానికి 2 సార్లు చేర్చుకోవాల్సిందిగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు సిఫార్సు చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చివరగా ఉప్పు, కారం చూసుకొని చక్కగా ఒక అరగంట సేపు స్టవ్ మీద ఉడికిస్తే మీకు అరగంటలో నోరూరించే చింతలపూడి చేపల పులుసు తయారవుతుంది ఫ్రెండ్స్. మరి మీరందరూ కూడా చేసుకొని ఈ చలికాలంలో వెచ్చగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.